అంత రేంజ్‌లో రాసిన స్టోరీ అలా పైకెళ్ళి, ఈ క్యారెక్టర్స్ కాదురా, ఈ 5 శ్రీ విష్ణువులు కాదు, ఇంకో సర్ప్రైజ్ ఉంది మీకు. లేడీ శ్రీ విష్ణు ఉన్నాడని చెప్పి ఒక హై ఇచ్చి, దాని తర్వాత ఏంటి సినిమా ఎమోషనల్‌గా ఎళ్తది. దాని తర్వాత నుంచి ఒక ఒక ట్రాన్స్‌జెండర్ అనే పర్సన్ లైఫ్ ఎలా ఉంటది? వాడి జీవితంలో ఎలా వాడు ఫేస్ చేస్తున్నాడనేది ఫేస్ చేసాడు. అవును. సో, వాడు చాలా నిజాయితీగా ట్రూ టు ద కోర్ చూపిచ్చాడు. సినిమా అవును. క్లైమాక్స్‌లో గూడా ఆ లేడీ శ్రీ విష్ణు ఇప్పుడేంటి ఆ లేడీ శ్రీ విష్ణు కూతురే రీతూ వర్మ. సో, ఆ అవును. హీరోయిన్ వాళ్ళ అమ్మ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతది. సిగ్గుపడటమే అవును. కాకుండా లాస్ట్‌కేంటి వాడు ఎళ్ళిపోతూ చెప్తాడు. వాడేంటి మా చావులు జనాలు చూడలేరు. రాత్రి పూట తీసుకెళ్ళి తగలేస్తామని చెప్తారు. చాలా దారుణం. అవునవును. ఎంత అంటే నాకు వెరీ అప్పటిదాకా హార్ట్ టచింగ్ అది. నేనున్న సొసైటీలో ఇలాంటి ఒక సిట్యుయేషన్ జరిగినట్టు తెలీదు నాకు. అండ్ 'స్వాగ్' మూవీ నేనిప్పటికీ ఒప్పుకుంటా. నేనిప్పటికీ అంటా మన తెలుగు ఆడియన్స్ ఆర్ ఫెయిల్డ్ కంప్లీట్‌లీ టు సెలబ్రేట్ 'స్వాగ్'. 'స్వాగ్' థియేటర్‌లో ట్రూ. ఎక్స్‌పీరియన్స్ గానీ, నువ్వు 'స్వాగ్' ఆ థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ చాలా చాలా బావుంది. చాలా బాగుంది. ఎంత అవును. మెట్టగాళ్ళంటే అదేదో బూతులు మాట్లాడి బొంగులో బూతులు బీజీఎం ఏదో పెట్టేశారు గానీ, అరే! అసలు థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి మామ ఆ బీజీఎం. నేనైతే ఒక అసలు వాడు మీటింగ్ పెట్టా. ఆ బ్యాక్‌గ్రౌండ్ గూడా వాళ్ళు తర్వాత శ్రీకాంత్ డీకోడ్ జేస్తారు. వాళ్ళు కూర్చొని మాట్లాడేటప్పుడు. ఎంత బాగా అంటే అదేదో ఒక కీర్తనలోంచి ఆ! తీసుకున్నారు అని చెప్పి గజముఖనేమి నజ బజ జ అని చెప్పి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అదైతే సీరియస్‌గా. చాలా చాలా ఆలోచించి గాని తీసి పెట్టలేదు. బట్ దే లైక్ ఆడియన్స్ ఫెయిల్డ్. చాలా సార్లు ఫెయిల్ అయ్యారు. చాలా. ఇప్పుడు 'ఖలేజా' గాని ఒకటి ఇవన్నీ కాదు. గూడా